హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇటీవలే కాలంలో సినిమా మేకర్స్ కి లీకుల బెడద పెరిగిపోయింది. షూటింగ్ జరుగుతున్న ప్రదేశాల్లో చాలా మంది తమ సెల్ ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. దీంతో తాము ఎంతో క్రియేటివిటీతో తీసే సీన్లను ప్రేక్షకులు ముందే పసిగట్టేస్తుండడంతో సినిమాలపై ఆసక్తి తగ్గిపోతుందని మేకర్స్ టెన్షన్ పడుతున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక మూవీ అప్డేట్స్ ని నిర్మాత సంస్థలే ఎప్పటికప్పుడు ఇస్తున్నాయి. అయినప్పటికీ కొందరు సెట్స్ లో సీక్రెట్ గా ఫోటోలు, వీడియోలు తీసి అతి ఉత్సాహంతో వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి సంబంధించి ఇటీవలే కేరళలో ఓ హనీమూన్ సాంగ్ షూట్ చేయగా కొందరు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. దీంతో మేకర్స్ స్పందిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడితే కాపీ రైట్స్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా ఫౌజీ టీమ్ కి కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే తెలుగులో అగ్ర నిర్మాత సంస్థగా కొనసాగుతున్న మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం అనేక చిత్రాలు నిర్మిస్తుంది. ఇందులో ప్రభాస్ హీరోగా, హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ ఒకటి. దీనికి మేకర్స్ ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ చెయ్యకపోయినా అందరూ ఫౌజీ అనే పిలుస్తున్నారు. పీరియాడికల్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీ సైనికుడుగా కనిపిస్తుండడంతో ప్రచారం జరుగుతుంది. పాన్ ఇండియా మూవీగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తుండగా మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద వంటి సీనియర్లు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫోటో లీక్ అయ్యింది. అయితే ఈ ఫోటోని షేర్ చేసిన నేరానికి ప్రసాద్ శెట్టి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇది నిజమో కాదో తెలియదు కానీ సోషల్ మీడియా మాత్రం కోడై కూస్తుంది. దీంతో ఆ చిత్రాన్ని షేర్ చేసిన నెటిజన్లు టెన్షన్ కి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. మీరు ఇలా చాలా మంది #ప్రభాస్ హను సెట్స్ నుంచి ఓ ఫోటోని షేర్ చేస్తున్నట్లు మేము గమనించాం. మీకు అద్భుతమైన అనుభవాన్ని ఇవ్వడానికి మేము శాయశక్తుల్లా పనిచేస్తున్నాము. ఇలాంటి లీకులు మా టీం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. లీక్ ఫోటోలు షేర్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లను తొలగించడమే కాకుండా సైబర్ నేరం కింద పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామంటూ మైత్రి మూవీ మేకర్ సంస్థ ట్వీట్ చేసింది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.